రికార్డింగ్ నెంబర్ 157. భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధము అంటే 4వ స్కంధంలో, అంటే ఇక్కడ మాస్టర్ గారిది 5వ పుస్తకం, బుక్ నెంబర్ 5 అన్నమాట. దాంట్లో ఫస్ట్ పద్యం నుంచి 503 పద్యం దాకా ఉన్నాయిట. ఇది ఫస్టే శ్రీరాముడి ఒక స్తుతి చెప్పుకున్నాం మనం. సిరులతో వెలుగొందే సీతాదేవి ముఖము అనే పద్మానికి సూర్యుని వంటివాడు. ఆవిడ ముఖం వికసించాలి అంటే, ఒక పద్మం వికసించాలంటే సూర్యుడు రావటం ఎంత అవసరమో, అదే విధంగా సూర్యుడు రాకపోతే పద్మం వికసించదు, అలా మొక్కగా అలాగే ఉండిపోతుంది. అదే రకంగా సీతాదేవి ముఖం విచ్చుకుని ఆవిడ సంతోషంగా ఉండాలంటే శ్రీరామచంద్రుడు ఉంటేనే ఆవిడ అలా ఉంటుందిట, విచ్చుకున్న ముఖంతో ఉంటుందిట. సీతాదేవి ముఖ పద్మానికి సూర్యుని వంటివాడా అన్నారు. అందుకని తెల్ల తామర పూల రేకుల లాంటి కన్నులు గలవాడా. తెల్ల తామర పూల రేకులు ఎలా ఉంటాయో పరమాత్మ ఆ శ్రీరామచంద్రుడి కళ్ళు అలా ఉంటాయి. భూమిపై ఉన్న సమస్త శ్రేష్ఠుల చేత, పురుష శ్రేష్ఠుల చేత అంటున్నారు. పురుషులంటే ఇక్కడ జెండర్ అని కాదు, ఎవరెవరు ఉత్తములుగా ఉంటారో వాళ్ళందరూ స్త్రీ పురుష భేదం లేకుండా శ్రేష్ఠులు అని చెప్పబడతారు. అటువంటి శ్రేష్ఠులైన వాళ్ళు శ్రీరామచంద్రుణ్ణి స్తుతిస్తారుట. భూమి మీద ఉన్న సమస్త పురుష శ్రేష్ఠులతో స్తుతించబడిన గుణములు కలవాడ. నిన్ను మెచ్చుకుంటారు అందరూ, అటువంటి గుణాలున్నాయి నీకు రఘురామా, రాఘవరామా అని చెప్పి అర్థం అన్నమాట దీనికి. మహానుభావులైన ముని శ్రేష్ఠులకు, ఎంతో గొప్పవాళ్ళైన మునుల్లో కూడా శ్రేష్ఠులైన వాళ్ళకి సకల పురాణ వ్యాఖ్యానం వాళ్ళకి చెప్పాలి అంటే, బాగా తెలిసిన వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే ఎంత గొప్పవాడై ఉండాలి, తెలిసిన వాళ్ళకి చెప్పేవాడు ఎంత గొప్పవాడై ఉండాలి, అది చెబుతూ ఉన్నారు ఇక్కడ. ముని శ్రేష్ఠులందరికీ కూడా పురాణం అనేది వినిపిస్తూ ఉంటాడు సూతుడు. అటువంటి తెలిసిన వాళ్లకు ఎలా వినిపించాలి పురాణ కథలు అనే విషయం సూత మహర్షికి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు అని చెప్పి మన సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్పి కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇంకా కూడా భాగవత కథలో విదుర మైత్రేయుల సంభాషణలో ఉన్నారు ఇప్పుడు సుఖ మహర్షిను పరీక్షిత్తు. అందుకని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ రాజా, విదురుడితో మైత్రేయుడు ఇట్లా చెప్పాడు, స్వయంభువ మనువుకి శతరూప అనే భార్య వల్ల 3 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని వాళ్ళ పేర్లు. ఇంకా కూడా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు కూడా పుట్టారు. అందులో ఆకూతి అనే అమ్మాయిని రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్తూ ఉన్నారు. రుచి ప్రజాపతి బ్రహ్మ తేజస్సు గలవాడు, పరిపూర్ణ సద్గుణవంతుడు కూడా. అన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఆ రుచి అనే ప్రజాపతికి మనస్సు ఏకాగ్రత రాగానే ఆకూతి గర్భంలో విష్ణుమూర్తి సాక్షాత్తు యజ్ఞరూపంగా మగపిల్లవాడుగా పుట్టాడు. అదే సమయంలో లక్ష్మీదేవి కూడా దక్షిణ అనే పేరుతో ఆ దంపతులకే పుట్టింది. అంటే భార్యాభర్తలు 2 ఆ దంపతులకే పుట్టారనమాట. ఇది మనకు ఫిజికల్ బాడీ ఉన్న వాళ్ళకి ఈ వావి వరుసలు అర్థం కావు, కానీ వాళ్ళవి ఫిజికల్ బాడీస్ కాదు. అందుకనే ఆకూతికి రుచి అనే ప్రజాపతికి దంపతులుగానే పుట్టారుట విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. యజ్ఞుడు, దక్షిణ అని వాళ్ళ పేర్లు. యజ్ఞుడు అంటే యజ్ఞార్థంగా దిగి వచ్చినవాడు. అక్కడ ఏ సెల్ఫిష్ మోటివ్ లేదు, సృష్టి కోసమే దిగి వచ్చినవాడు. యజ్ఞము అనేటటువంటిది ఒక రిచువల్గా కాకుండా సెల్ఫ్లెస్ సర్వీస్ అనేదిగా పుట్టడం ఫస్ట్ టైం జరిగింది. అదే రకంగా ఆయన యజ్ఞుడైతే ఈవిడ దక్షిణ ఇవ్వకుండా ఏది సక్సెస్ అవ్వదు, ఏ యజ్ఞము కూడా. అందువల్ల ఆవిడ దక్షిణగా పుట్టింది. అంటే అర్థం ఏంటి? దక్షిణ అంటే యజ్ఞంలో చేసే అనేక రకాల దాన స్వరూపమైన సంపద, అనేక దానాలు ఇస్తారు యజ్ఞంలో. ఇక్కడ కృషి రూపమైన సస్యలక్ష్మి అని అర్థం ఉంట. కృషిగా ఒక లక్ష్మిగా ఆవిడ కృషి రూపంతో సస్యలక్ష్మిగా పుట్టింది ఇక్కడ అని అర్థం.
అంటే మనం కృషి చేయటము, విత్తనం వేయటము, మొక్క రావటం, మళ్ళీ గింజలు రావడం అనే ప్రాసెస్ అక్కడే స్టార్ట్ అయిందనమాట. మొట్టమొదటగా ఈ భూగోళం మీద ఆ సంవత్సర స్వరూపము, కృషి విద్య 2 పుట్టినయి. ఇదే స్టార్టింగ్ పాయింట్ అని అర్థం. అంతకుముందు ప్రజాపతులు మొదలైన వాళ్ళకి మన భూ సంవత్సరాలే లేవు. భూమే లేదు కాబట్టి అసలు భూ సంవత్సరము అనేటటువంటి ప్రాసెస్సే లేదు. భూమి మీద సంవత్సరం భూమి పుట్టక ముందు ఉండదు కదా. వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన తర్వాత స్వయంభూడికి పుట్టిన బిడ్డల దగ్గర నుంచే, అంటే స్వయంభువ మనువు పిల్లలే మానవులు. అప్పటి నుంచే భూమి మీద సంవత్సరమానము అంటే సంవత్సరము అనే కాలము, మనుషులందరూ కూడా కృషి విద్య అంటే పండించుకోవటం, వ్యవసాయం చేయటం, దాన్ని కనుగొనటం ఇవి జరిగినాయి. మనిషే లేకముందు వాడు ఒకటి కనుక్కోవటం అనేది ఉండదు కదా, పుట్టిన తర్వాతనే జరిగింది. దేవహూతికి కపిలుడు ఆధ్యాత్మ విద్యను ఉపదేశించాడు, తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సముద్రుడు కపిలుణ్ణి ఎంతో పూజ చేశాడట. పూజ చేసి కొంత స్థలము, కొంత నివాసము ఇచ్చాడు అని చెప్పారు కదా ముందరే. సముద్రం వెనక్కి తగ్గి భూమి ఎక్కువ బయటపడింది అని అర్థం అన్నమాట దానికి. అప్పటి నుంచే కూడా ఈ కృషి విద్య ప్రారంభమైందన్నారు. ఇంకా కూడా సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, మునులు వీళ్ళందరూ కూడా కపిలుని స్తుతించారు అని చెప్పారు. కానీ వాళ్ళల్లో స్తుతించిన వారిలో మనుషులు, మానవులు అనే పేరు లేదు కాబట్టి అప్పటికి ఇంకా మనుషులు రాలేదు అని అర్థం. కపిలుడి కాలానికి దేవహూతి, ఆకూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు పుట్టారు. వీళ్ళే మొట్టమొదటి మనుషులట. వీళ్ళు కూడా దేవత్వం, మానవత్వం బాగా కలిసిపోయిన వాళ్ళు తప్ప కంప్లీట్గా మానవులు కాదు. అంటే వీళ్ళ వల్ల రాబోయే మనుషులందరికీ కూడా మనుషుల లక్షణాలు అనేవి వీళ్ళ వల్లే ఏర్పడ్డాయి. ఆకూతి అనే మాటకు అర్థం ఏంటంటే, ఆవిడ పేరు ఆకూతి. ఆకూతి అంటే కోరిక అని అర్థం. దేవహూతి అంటే యజ్ఞానికి రమ్మని దేవతలందరినీ పిలవటముట. ప్రసూతి అంటే మనకు కూడా తెలుసు, గర్భం ధరించటం, కడుపుతో ఉండటం, పిల్లవాడిని ప్రసవించటం, దాన్ని ప్రసూతి అని అంటాం మనం. ప్రియవ్రతుడు అంటే ఒకరి మీద ఒకరు ఒక ప్రియపడటం, ఒక ఇష్టపడటం అనే లక్షణాన్ని, ఆ లక్షణాన్నే సృష్టికి ఇచ్చినవాడుట. వ్రతం, అదే వ్రతం. ఒకళ్ళని చూసినప్పుడు ఒక ఇష్టం కలగటము, ఒక ప్రియం కలగటము అనేటటువంటిది, ప్రియపడటము అనే లక్షణాన్ని వ్రతంగా సృష్టికి ఇచ్చినవాడు ప్రియవ్రతుడు. ఉత్తానపాదుడు అంటే ఒక పాదానికి ఇంకో పాదాన్ని ఉత్తానముగా నిలబడినవాడు అని అర్థం ఉంటుంది. ఉత్తానము అంటే అర్థం ఏంటంటే 90 నామలు అంటే భాగాలు ఉన్న సమకోణం, రైట్ యాంగిల్ట. అప్పటికి భూమధ్య రేఖ, ఉత్తర దక్షిణ ధృవాలు ఏర్పడ్డాయి. నార్త్ పోల్, సౌత్ పోల్ అన్నీ ఏర్పడ్డాయి. భూమి ఉన్న రౌండ్గా ఉన్న గోళం సెంటర్ నుంచి భూమధ్య రేఖకి ఒక గీత, ఉత్తర ధ్రువానికి ఒక గీత గీస్తే రెండిటికి మధ్యలో సమకోణం ఉంటుంది. అది ధ్రువము వైపునకు ప్రసరించు రేఖయే ఉత్తానపాదుడు. ధ్రువం వైపు వెళ్ళటమే ఉత్తానపాదుడు అనమాట. ఉత్తానపాదునకు ధ్రువుడు అని కొడుకు పుట్టాడు అని చెప్పారు ఇక్కడ. అంటే భూమి మీద ధ్రువమునకి ఒక ఏరియా కేటాయించబడింది, ఒక సపరేట్ అయ్యి ఇది ధ్రువము అని ఒక పాయింట్ అవుట్ చేయబడింది అని చెప్పడానికి ఉత్తానపాదుడికి ధ్రువుడు అనే కొడుకు పుట్టాడు అని చెప్పారనమాట. అన్నీ ఇక్కడ సృష్టి అనగానే మనం ఏమనుకుంటాం, జంతువులు, మనుషులు మనకు కనపడేవి అని మనం అనుకుంటాం. జంతువులు, మనుషులు, చెట్లు, చామలు, కొండలు, ఇవన్నీ సృష్టి అనుకుంటాం. ఎన్నో విషయాలు ఉన్నాయి సృష్టి చేయాల్సినవి. ఒకరింటే ఒకరికి ఇష్టపడటం కూడా లేదు, అసలు ఏమీ లేనటువంటి స్థితి. ఒక పాయింట్, ఒక చుక్క, ఒక బిందువు అనేది కూడా లేదు. ఒక భూమి అనేది ఉంటే ఏది మొదలు, ఏది చివర, ఏది ఉత్తరం, ఏది దక్షిణం, ఏది భూమికి మధ్యలో ఉన్న రేఖ ఏది, కోణం ఏది, అన్నీ సృష్టించబడాలి. ఒక్కటి కాదు, అసలు ఏమీ లేని చోట అన్నీ సృష్టించటము అనే ప్రాసెస్లో ఒక్కొక్కటే చెప్తూ ఉన్నారనమాట. ధ్రువం వైపుకు ప్రసరించే రేఖ ఉత్తానపాదుడు.
ఉత్తానపాదుడికి ధ్రువుడు పుడతాడనమాట. అంటే భూమి మీద ధ్రువము అనేది స్టార్ట్ అయిందనమాట. ఆ ధ్రువము అనేది ధ్రువ తారను బట్టి ఏర్పడుతుంది కాబట్టి ధ్రువుడు అనేవాడు అన్నిటికంట ఎత్తుగా ఉన్న ధ్రువుడి పదాన్ని అలంకరించాడు, ధ్రువ పదాన్ని అలంకరించాడు అని చెప్పారు. ఇక్కడ అన్ని సింబాలిజమ్సే. ఆకూతి మొదలైన ముగ్గురు కాంతలు కూడా, ముగ్గురు స్త్రీలు కూడా నరజాతి లక్షణాలుగా దిగి రావటమే కాకుండా మొట్టమొదటి నరులుగా దేహాన్ని కూడా ధరించారుట వాళ్ళు. అట్లాగే ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కూడా శరీరాలను ధరించారట, మన మానవ శరీరాల్ని. ఆ తర్వాత ప్రజాపతులు కూడా మనిషి శరీరాల్ని ధరించారు. ప్రజాపతులకు మనుపుత్రులకు, మనువు పిల్లలకి తేడా ఉందిట. మనువు కొడుకులు మన భూమి పైన మాత్రమే నరదేహాల్ని, మనిషి శరీరాల్ని ధరించారు. ప్రజాపతులు ఏం చేశారంటే ఆకాశంలో ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడుగా వ్యక్తమయ్యాడు. అంటే సూర్యుడి ఆకారాన్ని పొంది అక్కడి నుంచి కిరణాలుగా భూమి మీదకి దిగి వచ్చి, అంతేకాకుండా భూగోళం మీద మనిషి శరీరాల్ని కూడా ధరించారట వాళ్ళు. అదిట వాళ్ళిద్దరికీ కూడా ప్రజాపతులకి మనుపుత్రులకి తేడాది అంటున్నారు అనమాట. ఒక్కొక్క సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల్లో ఒక్కొక్క భూగోళం న్యాచురల్గా ఉంటుంది. ఎంతమందో సూర్యులు ఉన్నారుట, మనకేమో అవి తెలియదు ఆ విషయం జనరల్గా. అందువల్ల ఒక సూర్యుడే అనుకుంటాం మనం. ఎంతమందో సూర్యులు ఉన్నారు, ఒక్కొక్క సూర్యుడి చుట్టూ ఒక్కొక్క భూగోళం ఉంటుందిట సహజంగా. అట్లాగే ఆ భూగోళం మీద, ఆ భూమి మీద స్వయంభువ మనువు గారి సంతతి ఎప్పుడు ఇదే విధంగా ప్రతి చోట భూమి ఎక్కడెక్కడ ఉందో అక్కడల్లా వృద్ధి పొందటం అనేది జరుగుతుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. స్వయంభువ మనుమడు అంటే రుచి అనే ప్రజాపతికి దక్షిణకి పుట్టినవాడు, విష్ణుమూర్తి స్వరూపుడు, మహాతేజోవంతుడు, యజ్ఞుడు పుట్టాడు అని. దక్షిణాదేవి యజ్ఞుడు అని భార్యాభర్తలే పుట్టారు, విష్ణుమూర్తి లక్ష్మీదేవే పుట్టారు అని మనం చదువుకున్నాం ఆల్రెడీ. వాళ్ళని తన దగ్గరే ఉంచుకున్నాడుట స్వయంభువ మనువు. ఈ దక్షిణాదేవి అనేటటువంటి ఆవిడ కామగమనం ఉన్నది. ఆవిడ కంటే ఎక్కడికి వెళ్ళాలి అని మనసులో ఒక ఊహ రాగానే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. మనువు కూతురు కొడుకేమో మనువు దగ్గర పెరిగాడు, కూతురేమో తన తల్లి దగ్గర పెరిగింది. ప్రజాపతుల్ని మనువు సోదరులు అని అంటారనమాట. ప్రజాపతులందరినీ మనువుకి అన్నదమ్ములు అని అంటారు. కానీ బ్రహ్మదేహమే సహభాగం అవటం వల్ల, బ్రహ్మ నుండి ప్రజాపతులు వేరుగా పుట్టడం వల్ల ప్రజాపతులు మనువుకి కూడా వరుసకు కొడుకులవుతారు. మనుపుత్రి వారికి చెల్లెలవుతుంది, మనువు కూతురు వాళ్ళకి చెల్లెలవుతుంది, ఆవిడ కూతురు మేనగోడలవుతుంది. ఆవిడను రుచి అనే ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. వారికి పుట్టిన పుత్రుణ్ణి మనువు తన దగ్గర పెంచుకున్నాడు. అది ఇక్కడ చెప్తూ ఉన్న విషయం. పుత్రిక తల్లి దగ్గరే ఉంది కానీ పిల్లవాడిని మటుకు తను పెంచుకున్నాడు, మనవణ్ణి. మనువు పెంపకం వల్ల యజ్ఞమూర్తికి దక్షిణ మేనగోడలు అవుతోంది. పెంచుకున్నాడు కాబట్టి, కొడుకుతో సమానం కాబట్టి మేనగోడలు అవుతోంది అంటున్నారు. సృష్టి బిగినింగ్లో అందరూ ఒక వస్తువు నుంచే వస్తూ ఉన్నారు కాబట్టి ఈ లెక్క, మనం మనిషి శరీరాలు ధరించినటువంటి లెక్క మేనగోడల సహోదరుల ఈ లెక్క అక్కడ పనికిరాదు, బిగినింగ్లో తప్పదు ఇది అని చెప్పి చెబుతున్నారు. అదే రకంగా మరి లక్ష్మీనారాయణలే భార్యాభర్తలుగా ఒకే దంపతులకు పుట్టారు అనేది లీలార్థము దేహం ధరించారు. అంటే లీల కోసం, ఆట కోసం వాళ్ళు అట్లా వచ్చారు అనగానే ఇంకా ఆటకి మనకి ఎంత ఎక్స్పాన్షన్ ఉంటుందో మనం చెప్పలేము. ఆట అనేది ఎలాగైనా ఆడుకోవచ్చు. ఇది ఎలాగండి అని క్వశ్చన్ చేయటానికి వీల్లేదు, మనం పెట్టుకున్నదే ఆట. అంటే ఒకదాని నుంచి ఇంకొకటి రావటం అనే ప్రాసెస్. ఇప్పుడు సెల్స్ అలాగే వస్తాయి, అదేవిధంగా బ్యాక్టీరియా అలాగే 1, 2, 4, 8 అలా అవుతుంది. చుట్టరికాలు ఎక్కడ చెబుతాం? ఒక చేప పిల్లకి ఇంకో చేప పిల్ల పుట్టింది, కూతురు కొడుకు తల్లి తండ్రి అనేవి అవే వరుసలు జంతువులకి క్రిమికీటకాదులకు ఉండవు కదా. అదే రకంగా అప్పుడు ఏమీ లేవు. శరీరం వచ్చిన తర్వాత, మనుషులు వచ్చిన తర్వాత ఆ ధర్మం అంతా కూడా ఏర్పడింది. ఎలా ఒకరికొకరు చుట్టరికాలు అనేది అప్పుడు ఏర్పడింది. ఈ యజ్ఞమూర్తి అనే ఆయన
సకల మంత్రాలకు కూడా అధిదేవత. మొత్తం మంత్రాలన్నిటికీ ఆయనే అధిదేవత. ఆయన దక్షిణను వివాహం చేసుకున్నాడు. వాళ్ళే మొట్టమొదటి దంపతులు. ఈ ఆది దంపతులకి యాములు అని 12 కొడుకులు పుట్టారుట. వీళ్ళందరూ కూడా దేవతా స్వరూపులే. యామము అనే మాటకు అర్థం ఏంటంటే కాలంలో ఒక విభాగం, ఒక భాగం. ఇది కాలాన్ని భాగాలు చేసినప్పుడు యాములు పుడతాయి అన్నమాట. ఆ 12 భాగాలు చేశారు. భూమి సూర్యుడి మహిమ వల్ల తన చుట్టూ తాను తిరగటం మొదలుపెట్టినప్పటి నుంచి రోజు వన్ డే ఒక రోజు అనే ప్రమాణం అప్పుడు పుట్టిందనమాట. అది 12 విభాగాలై యామములు అని పిలిచారు వాటిని. ఒక్కొక్క యామము సుమారు 2 గంటల సమయం ఉంటుందిట. ఈ యాములు భూమధ్య రేఖ చుట్టూ ఉన్న ఆకాశంలో 12 రాసులుగా కూడా తిరుగుతూ ఉంటారనమాట. మనకి రాసులు అంటే తెలుసు, అది 12 రాసులుగా ఈ యాములే తిరుగుతూ ఉంటారు అన్నారు. అంటే మనం మన జాతకాలు అవి చూసుకునేటప్పుడు మనం పుట్టినప్పుడు ఆ సమయంలో ఏ గ్రహం ఎక్కడున్నది, ఏ యామం ఏ రాశి ఎక్కడున్నది అనేది లెక్క తెలుస్తుంది. కాబట్టి మనకు పరిచయమైందే రాశి అనే మాట. దిన ప్రమాణం అంటే ఒక రోజు 8 భాగాలు సమానంగా చేసి వాటిని కూడా యామములు అని అంటారు. ఇందులో ఒక్కొక్కటి 3 గంటల సమయం ఉంటుందన్నమాట. అప్పుడు వీటిని జాములు అంటారు. యామము అనే మాటకి యమించున్నది లేక విభాగము అని అర్థం. యామములు మొట్టమొదట ఏర్పడటం వేదంలో యమి యమ సంవాద రూపంలో చిత్రీకరించారు ఫస్ట్ అని చెప్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. చాలాసార్లు వేదాలు వేదాలు వేదాలని మాట్లాడుకుంటాం. వేదాలు ఇన్ని ఉన్నాయని వాటి పేర్లని చెప్పుకుంటాం. వేదాలకి మామూలు గ్రంథాలకి ఏమిటి తేడా? వేదాలు ఋషి ప్రోక్తములు అని అంటారు, అపౌరుషేయములు అని కూడా అంటారు. అంటే ఎవరు రాయలేదు, వీటిని రాయకుండా ఎలా వస్తాయండి? ఆశ్చర్యం కదా మరి. అంటే అందులో ఒక స్పెషాలిటీ ఉంది. వేదానికి సృష్టికి ఏమీ తేడా లేదు. సృష్టి ఎలా ఉందో వేదం అలాగే ఎగ్జాక్ట్గా. అంటే మనం చెస్ ఆడేటప్పుడు ఆడిన చెస్ని పుస్తకంలో మనం రాయగలుగుతాం, ఫుల్గా ఆటను ఎక్కించగలుగుతాం. అదే రకంగా దానికి దీనికి తేడా లేదు. ఆ చెస్కి సంబంధించిందంతా అది గ్రంథం అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎలా ఆడామో ఆటని ఆ బుక్ మీద అలా ఎక్కించగలుగుతాం. అందుకని చెప్తూ ఉన్నారనమాట, ఏ తేడా లేదు, కంప్లీట్గా సృష్టి ఏదో వేదం అంటే అదే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, అపౌరుషేయము అనే మాటకి ఏ పురుషుడు ఏ జీవి ఏ మనిషి రాయలేదు అని అర్థం. దానికి మనిషి రాయకపోతే ఎలా వచ్చింది? స్క్రిప్ట్ వేరు, మనం దాన్ని లోపల నుంచి వచ్చిన నాలెడ్జ్ వేరు. స్క్రిప్ట్ రాసుకోవచ్చు మనం ఏదైనా కూడా, ఎక్కడి నుంచైనా తెచ్చి ఏ స్క్రిప్ట్ అయినా మనం కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇది అపౌరుషేయము అనే మాటకు అర్థం ఏంటంటే దీన్ని ఈ పుస్తకంలో ఈ గ్రంథంలో వేద గ్రంథాల్లో ఎక్కడ పర్సనాలిటీ అనేది ఉండదు. మామూలుగా మనకి ఏ కథలో అయినా ఆథర్స్ వ్యూ పాయింట్సే ఉంటాయి. ఆథర్ రిఫ్లెక్ట్ అవ్వటమే జరుగుతుంది. వేద గ్రంథంలో మటుకు ఏ పర్సనాలిటీ ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం పరమసత్యాన్ని బుక్ మీదకి ఎక్కించినట్టే లెక్క. అందువల్ల అది ఏ మానవులు చేయలేరు. వాడి పర్సనాలిటీ లేకుండా వాడు ఒక విషయాన్ని మనసులో అర్థం చేసుకున్న దాన్ని పేపర్ మీద పెట్టడం కాదు అది అని చెప్పటం కోసం అపౌరుషేయము అని చెప్పారనమాట. పురుషులు ఎవరు రాసింది కాదు, శాశ్వత సత్యము. అది కూడా ఇవాళ ఈ రకంగా ఉండి రేపు ఇంకో రకంగా ఉంటుందండి, దీన్ని మార్చొచ్చు అనే పాయింటే లేదు అక్కడ. ఎందుకంటే ప్రకృతిని ఎవడు ఎలాగైతే మార్చలేడో ఆ ప్రకృతికి రిప్లికాయే ఆ వేదం అనేటటువంటిది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని దాన్ని అపౌరుషేయము అనగానే మనకు కొంచెం ఏంటి కొంచెం అప్సర్డ్గా ఉంది కదా. ఎవరే రాయకుండా పుస్తకాలు ఎలా వస్తాయంటే అది పుస్తకం కాదు, అది గ్రంథం కాదు, అది పరమవాస్తవం శాశ్వత సత్యం అది అని చెప్పి గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ ఒకసారి. అక్కడ యామము అనే శబ్దానికి యమించినది లేక విభాగము అని అర్థం అని చెప్పారు. యమి యముడు మాట్లాడుకున్న విషయాలుగా వేదంలో ఉన్నదిట ఇది.
ఆది దంపతుల పిల్లలు 12 మంది పేర్లు ఇట్లా ఉన్నాయి. అంటే దక్షిణకి యజ్ఞుడికి పుట్టిన పిల్లల పేర్లు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇద్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు. వీరు మన్వంతరం అంతా జీవించి ఉంటారు. వీళ్ళనే తుషితులు అని కూడా అంటారుట. మరీచి మొదలైన మునీశ్వర్లు, యజ్ఞుడు, ఇంద్రుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కూడా మన్వంతరం అంతా జీవించే ఉంటారు. మన్వంతరం అంటే ఒక మనువు జీవించి ఉన్నంత కాలం. వీళ్ళ వంశాల అభివృద్ధి అయ్యి మొత్తం వాళ్ళ కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళందరితో వంశాలన్నీ పెద్దవైపోయి మన్వంతరం అంతా మానవులతో నిండిపోయి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మనువు రెండో కూతురు దేవహూతినేమో కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేయటం, ఆవిడకి 9 మంది కూతుళ్ళు, కపిలుడు అనే ఒక కొడుకు పుట్టాడని చెప్పుకున్నాము. ఇంకా మనువు మూడో కూతురైన ప్రసూతి అనే అమ్మాయిని బ్రహ్మగారి కొడుకైన దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడనమాట. దక్షుడికి ప్రసూతి వల్ల పుట్టిన సంతానంతో 3 లోకాలు కూడా నిండిపోయినాయి అంటున్నారు. ప్రసూతి అంటేనే ప్రసవించుట అని అర్థం. దీనివల్ల పుట్టిన భౌతిక శరీర జీవులు అంటే ఫిజికల్ బాడీసు, అంతేకాకుండా ద్రవ్యమయం, శక్తిమయం, ప్రజ్ఞామయం అనే 3 లోకాల్లోనూ వాళ్ళు జీవించటము అనేటటువంటిది. మ్యాటరు, ఎనర్జీ, కాన్షియస్నెస్ అనే 3 లోకాలు నిండిపోయినాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. దక్ష ప్రజాపతి పిల్లల వల్ల కర్దముడి పిల్లలు బ్రహ్మర్షుల భార్యలు, వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. కర్దముడి పిల్లల గురించి, వాళ్ళందరూ కూడా బ్రహ్మర్షులకు భార్యలయ్యారు, వాళ్ళ గురించి చెప్తాను అంటున్నారు. మరీచి మహర్షికి కర్దముడి కూతురైన కళనిచ్చి పెళ్లి చేశారు. వారికి కశ్యపుడు అనే కుమారుడు, పూర్ణిమ అనే కుమార్తె పుట్టారు. వాళ్ళ వల్ల పుట్టిన సంతతులతో, వంశాలతో భూలోకం అంతా కూడా నిండిపోయింది. అప్పటికి విరాట్ పురుషుడి హృదయం నుంచి చంద్రుడు, పృథ్వీతత్వము, చంద్రగోళం పుట్టి అప్పటికే పుట్టడం అయిపోయింది. పృథ్వీ పుట్టింది, భూమి పుట్టింది, చంద్రుడు పుట్టాడు, చంద్రగోళం కూడా పుట్టింది. కంటి నుంచి అంటే చంద్రుడు వేరు, చంద్రగోళం వేరు అని వేరువేరుగా భావించకపోయినా మన ప్రజ్ఞ వేరు, మన శరీరము మనము వేరు. న్యాయానికి మన ప్రజ్ఞ లేకపోతే శరీరానికి ఎగ్జిస్టెన్సే లేదు. విరాట్ పురుషుడి హృదయం నుంచి చంద్రుడు, పృథివీ తత్వం నుంచి చంద్రగోళము పుట్టారు అనే మాట కొంచెం వివరంగా చెప్పుకోవాలి మనం. విరాట్ పురుషుడు అనే ప్రజ్ఞ నుంచి చంద్రుడు అనే ప్రజ్ఞ వచ్చింది. మ్యాటర్ అనే పృథివి, ఆ భూమి నుంచి చంద్రగోళం పుట్టింది. అంటే దేని నుంచి ఏది పుట్టాలో అవి పుట్టినాయి. కంటి నుంచి సూర్యుడు, బ్రహ్మ యొక్క హిరణ్మయ అండము నుంచి సూర్యగోళము పుట్టారు. బాగా వివరంగా దీన్ని మనం పాండరోవర్ చేసినా కూడా అర్థమైపోతుంది. కాబట్టి భూమి మీద ఉన్న జీవులందరికీ కూడా పూర్ణిమ, మిగతా తిథులన్నీ కూడా ఏర్పడినాయి. ఈ కథ అంతా కూడా వివరంగా ఇంకా ముందుగా వస్తుంది. ముందు ఇంకా వివరంగా చెప్తారనమాట ఈ కథ. భూగోళం పుట్టిన చాలా కాలానికి అందులో నుంచి ఒక ముక్క ఎగిరి పైకెళ్ళి చంద్రగోళం అయింది. దానివల్ల భూమి మీద ఏర్పడిన గుంటయే పసిఫిక్ మహాసముద్రము అని సైంటిస్టులు నమ్ముతున్నారు. ఇది ఊహే గాని నిజం కాదు అంటున్నారు మాస్టర్ గారు. చంద్రగోళం భూగోళం కన్నా ముసలిది అంటే ఓల్డర్ అనే సత్యాన్ని భవిష్యత్తులో రాబోయే సైంటిస్టులు తప్పకుండా కనుక్కుంటారు, పరిశీలిస్తారు సరిగా అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్ 157 అయిపోయింది.